ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఫ్లోట్ స్విచ్ వాటర్ లెవెల్ కంట్రోలర్కి సంబంధించి మనకి ట్యాంక్ దగ్గర ఫ్లోట్ స్విచ్ అనేది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ వైరు ఉపయోగించాలి అనేక విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్లోట్ స్విచ్ అనేది మనకి మీది ఏ ట్యాంక్ అయినప్పటికీ కూడా వైరు ఈ విధంగా మనకి వైరు 1.0లో 3 కోర్ వైర్ అనమాట. అంటే 3 వైర్లు, రెడ్, బ్లాక్, గ్రీను, ఇలా 3 వైర్లు ఒకే కేబుల్లో రౌండ్ కేబుల్ తీసుకోండి. క్లాంప్ వేయడానికి ఈజీగా ఉంటాయి. 1.0 చూస్తున్నారు కదా, 1.0 వైరు అంటే 118 వైర్ లెక్క. 1.0 వైరు 3 కోర్ వైర్ అంటే 3 వైర్లు ఒకే దాంట్లో ఉండే వైర్ అనమాట. ఇలా మనకి ఈ వైర్ తెచ్చుకుంటే మీరు ఇక ఒకే వైర్ అనమాట, ఎన్ని మీటర్లు కావాలన్నా తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా ఉన్న వైర్కి మీరు చక్కగా క్లాంపులు తెచ్చుకుంటే క్లాంపులు కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, పైపు కూడా అవసరం లేదు. ఇకపోతే ఏ విధంగా సెట్ చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం. మనకి ఇది వెయిట్ అనమాట. ఈ వెయిట్ వచ్చేటప్పటికి దీంట్లో టెక్నాలజీ ఏమి ఉండదు. ఒక వెయిట్, ఒక బరువు అనుకోండి, ఒక రాయ. మరి మనకి ఏ లెవెల్లో కావాలో చూసుకొని ఆ లెవెల్లో ఇలా ముడేసుకుంటే వెయిట్ అనేది జరిగిపోదన్నమాట. అంటే వెయిట్ మరీ కిందకి వెళ్తే ఏమవుతుందంటే మనకి వాటర్లో పైకి లెగవాలి. అది అంటే మీరు ఈ లెవెల్లో పెట్టారు, ఈ పైకి వస్తుంది, మూత కన్నా పైకి కుదరదు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ ఫ్లోట్ స్విచ్ అనేది పైకి లెగుస్తుందో అప్పుడు మోటారు ఆగిపోవడం జరుగుతుంది, కిందకుంటే ఆన్ అవుతుంది. అప్పుడు ఈ ముడి వెయిట్ కాడి నుంచి ఇక ఫ్లోట్ స్విచ్ అనేది, ఈ ఫ్లోట్ స్విచ్ అనేది పైకి లేవటం జరుగుతుంది. అప్పుడు మనకి ఏ లెవెల్లో వాటర్ ఉన్నంగా ఆన్ అవ్వాలి, ఏ లెవెల్కి వచ్చాక ఆగాలన్నది వెయిట్ని బట్టి ఉంటుంది. అలా పైకి లెగుస్తుంది. ఆ లెవెల్కి వచ్చి రాగానే ఇప్పుడు కిందకి వేసాము, మోటార్ ఆన్ అవుతుంది. చూసారా, కింద గ్యాప్ ఉండాలంటే వాటర్ అన్నీ అయిపోయిన దాకా కాకుండా కింద కనీసం గ్యాప్ పెట్టాము అంటే కనీసం 1 అడుగు నీళ్లు ఉంటాయి. ఉండగానే మోటార్ ఆన్ అవ్వాలి. అలాగా మనకి పైకి రాగానే మోటార్ ఆగాలి. ఏ లెవెల్కి రాగానే ఆగాలి అన్నది మనకి సపోజ్ ఇప్పుడు వైర్లు ఆన్ చేయాలి. ఇక్కడ చిన్న హోల్ వేసుకోండి డ్రిల్ మెషిన్తో. ఇక్కడ హోల్ వేసుకొని వైరు బయటికి తీసారంటే ట్యాంక్లో నుంచి ఇక చక్కగా పైన ట్యాంక్ పైన కూడా ముడేయచ్చు. ఇప్పుడు ఈ వైరు కింద నుంచి అంటే బెజ్జాడు హోల్ వేసుకొని పైకి తీసుకుంటే పైన కూడా ముడేస్తే ఒక లెవెల్లో ఆగిపోతుంది. ఎందుకంటే లెవెల్లో మారకూడదు, మారితే ఇక్కడ మళ్ళీ పనిచేసే విధానంలో మార్పు వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు పైకి లేవగానే ఈ ఫ్లోట్ స్విచ్ మనకి కంట్రోల్ కటప్ అవుతుంది అనమాట. కింద మనకి సపోజ్ మీకు ఈ ట్యాంక్ మూత తీసి చూపిస్తాను. అంటే మీరు పీవీసీ ట్యాంకులనే కాదు, వరల్డ్ ట్యాంక్ అనే కాదు, ఎలాంటి ట్యాంక్ అయినా సరే మనకు అందుబాటులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, తెలియజేయడం కోసం ఈ ట్యాంక్ని మనం ఎంచుకోవటం జరిగింది. ఈ విధంగా అనమాట. వాటర్ రాగానే అలా లెగుస్తుంది పైకి. అంటే వెయిట్ కాడి నుంచే పైకి రావటం జరుగుతుంది. వెయిట్ కిందకు ఉంటుంది. మళ్ళీ వాటర్ తగ్గగానే కిందకి వెళ్ళి నేలకు ఆనకూడదు, అంటే అడుగు ట్యాంక్కి వెళ్ళి ఆనకూడదు, కొద్ది హైట్ ఉండాలి. అడుగు ఆనింది అనుకో ఫ్రెండ్స్, మనకేమవుతుందంటే వాటర్ కాసిన ఉండగానే ఆన్ అవ్వాలి కదా, పూర్తిగా అయిపోయిన దాకా ఆన్ అవ్వకపోతే ఇబ్బంది పడతాం. అప్పుడు ఏం చేయాలి, 1 అడుగు గ్యాప్ ఉంచి కనీసం 10 అంగుళాలన్న గ్యాప్ ఉంచుకుంటే ఆ హైట్ రాగానే మోటార్ ఆన్ అవుతుంది. తీరా అలా పైకి లేవగానే ఇప్పుడు నీళ్ళలో చూస్తున్నారు కదా, అప్పుడు పైకి లేవగానే ఆన్ అవుతుంది. మరి ఇక్కడ వైరు హోల్ వేసుకోండి, డ్రిల్ మెషిన్తో హోల్ వేసుకోండి. వరల్ ట్యాంక్ అయినా చిన్నగా సైడ్ నుంచి పెట్టుకొని ఆ విధంగా ముడేసుకుంటే కిందకి జారదు. వెయిట్కి కూడా ముడేసాను చూసారు కదా, వెయిట్కి జారదు. మనకి ఏ లెవెల్ కావాలి చూసుకొని వెయిట్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఈ ఫ్లోట్ స్విచ్ వచ్చేటప్పటికి మనకేంటంటే మీరు వైరు ఈ విధంగా 3 వైర్లు కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. 1.0లో 3 కోర్ కేబుల్ తెచ్చుకొని చక్కగా వేసుకున్నారంటే సరిపోతుంది. రెడ్, బ్లాక్, గ్రీను ఈ విధంగా మనకి హైట్ వస్తుంది అనమాట. ఈ ఫ్లోట్ స్విచ్ ఈ విధంగా వేసుకోవాలి. అయితే ఇక వాటర్ లెవెల్ కంట్రోలర్ వచ్చేటప్పటికి అనేక కలెక్షన్లతో అనేక మోడల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఇదేంటంటే మనం ఏదైనప్పటికీ కూడా ఫ్లోట్ స్విచ్ ట్యాంకులో ఎలా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వాటర్ లెవెల్ కంట్రోలర్ల గురించి అనేక వీడియోలు చేయడం జరిగింది. ఈ ఫ్లోట్ స్విచ్ గురించి కాస్త అవగాహన చేశానని భావిస్తూ మరొక వీడియోతో ఫ్రెండ్స్ కాస్త మీకు ఫ్లోట్ స్విచ్ గురించి అవగాహన కల్పించాను. మరొక వీడియోలో మరొక వాటర్ లెవెల్ కంట్రోలర్ గురించి అనేక వీడియోలు అందిస్తూ వస్తున్నాను. ఇక రానున్న వీడియోల్లో వాటర్ లెవెల్ కంట్రోలర్ గురించి కూడా చెప్తాను. ఈ వీడియోలో మాత్రం ఫ్లోట్ స్విచ్ గురించి కాస్త అవగాహన కలిగించానని భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.